అబ్బబ్బా, నేనొచ్చి పావుగంట అయింది, ఈడింకా రాకపాయే. వద్దు వద్దు అంటే మా ముసల్ది పొద్దుగల్ల తీసుకొచ్చి పూలన్నీ జడి నిండా పెట్టింది. వాడెప్పుడొస్తాడో, ఈ పూలు ఎప్పుడు తీసి పారేస్తానో. ఏమండి, మన పెళ్ళైన మరుసటి రోజు నుంచి మంచి ముహూర్తం లేదని 6 నెలల తర్వాత పెట్టారండి ఈ ముహూర్తము. ఏమండి, తెల్లవార్లు అలా రాస్తే బండలు అరిగిపోతాయి. ఇలా రాయకండి, ఏమైనా ఉంటే మాట్లాడండి. నా పేరు లిల్లీ. లిల్లీ కాదు, లిల్లీ. అవునవును, టెన్షన్ లో మర్చిపోయాను. మీరక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. కనీసం దగ్గర కూడా రాలేదు, అప్పుడే టెన్షన్ పడుతున్నారు. ఇదే మాయ రోగం. రోగం కాదు లిల్లీ, నీ మీద అనురాగం. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసేస్తాను. ఎవరండి మీరు? ఏం కావాలి? హాయ్, నా పేరు వసంత్. నేను మీ పక్క ఆటోలోనే ఉంటాను. నేను జనరల్గా ఉదయం ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇంటికి వస్తుంటాను. నేను రాగానే మా ఆవిడ చెప్పింది మీరు కొత్తగా వచ్చారని. రండి, అలా డాబా మీదకి వెళ్ళి కూర్చొని సరదాగా మందు కొడుతూ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఒకరినొకరిని అర్థం చేసుకుంటాం. ఏమండి, దిస్ ఇస్ టూ మచ్. హౌ మచ్? మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఇంత అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం ఏం బాగోలేదండి. అవతల నాకు చాలా పనులున్నాయి. మీరు వెళ్ళి డాబా మీద మందు కొట్టండి ప్లీజ్. మీరు వెళ్ళండి. ఏమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అబ్బా, హలో 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 వసంత్ గారు, చూసింది చాలు సార్, మీరు వెళ్ళండి. మీరు వెళ్తే మేము వేసుకుంటాం. ఏం వేసుకుంటారండి? డోర్ వేసుకుంటాం. ఆ మాత్రం ఏదో ఎలా నువ్వురా. ఏవండి, ఇప్పుడైనా స్టార్ట్ చేస్తారా? మొదలు పెడతా, నడుము బిగిస్తున్నా. సామె రంగా. చూసా. హాయ్, హలో, నమస్తే. ఎవరు కావాలి? మీరే కావాలి. ఐ మీన్ మీతో పరిచయం కావాలి. నా పేరు కామేష్, నేను కవిని. ప్రకృతి అందాలను చూస్తూ చాలా రాశాను. నాకెవరైనా కొత్తగా పరిచయం అయితే నా కవితలు వినిపించడం నా హాబీ. ఫ్రాంక్ గా చెప్తాను బాసు, నాకు ఏమీ అర్థం కాలేదు. నిదానంగా అన్నీ అర్థం అవుతాయి సార్. నేను ఎదురింట్లో ఉంటాను. ముందు నా కవిత వినండి సార్. ఆమె అందం అసలు అందమే కాదు, అందం ఓ గ్రంథం. చదవాలంటే జీవితకాలం చాలు. జడ నాగుపాము, నడు కట్లపాము, నడక వానపాము, మెత్తగా శృంగారం రంగరించుకొని బుసలు కొడుతున్న సర్పనాడు. ఎలా ఉంది సార్ నా కవిత? మీరు పావులు పడతారా సార్? అబ్బా, ఏం జోకేశారు సార్, అందుకే మీరు నాకు నచ్చారు. నేను అందుకే తెచ్చాను సార్. ఈ కవిత గురించి మనం రేపు మాట్లాడుతున్నాం. ఈ రాత్రికి మాత్రం నన్ను వదిలేయండి సార్, నాకు చాలా పనులు ఉన్నాయి సార్. అబ్బా, ఎంతసేపని వెయిట్ చేయాలండి? మీరేం చేస్తున్నారు అక్కడ? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అబ్బా, ఈ అందాల బొమ్మ ఎవరు? ఈ అందాన్ని చూస్తుంటే నాలో కవితా ప్రవాహం కట్టలు తెంచుకొని ఇక ఆగను. పెన్ను పేపర్తో తనివి తీరా రాస్తాను. ఏంట్రా, రాయడం అయిపోయిందా? చివర్లో కొంచెం మిగిలింది బాసు, కాస్త మూడొస్తే పూర్తి చేసేస్తాను.
మూడు రావాలి సిగ్గిపడుతుంది ఇద్దరే సీరియస్గా అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది. నీ కావ్యం రేపు పొద్దున వినిపిద్దు కానీ ఆ. ఈ రోజు నన్ను వదిలిపెట్టరా. సరే సార్, సరే సార్. ఎల్లు నువ్వు లోపలి కదా. హ్మ్. ఏమండి ఇకనైనా వదిలి పెడుతున్నా. వస్తానారా? హాయ్, హలో అండి, నా పేరు రూపేష్. నేను చెప్పరా నీ పేరు చెప్పు, నీవన్నీ చెప్పరా, నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్పరా, నేను వింటానురా. చెప్పురా. అదే సార్, నా పేరు రూపేష్. స్టాంప్ కలెక్షన్, పెన్ కలెక్షన్, సెల్ కలెక్షన్, ప్రతి కలెక్షన్ నా హాబీ సార్. పెన్ కలెక్షన్, సెల్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్, ఆ కలెక్షన్, ఈ కలెక్షన్, ఏ కలెక్షన్ అయినా చేస్తాను సార్. అయిపోయింది కదా, బయలుదేరు. అదే సార్, కొత్త జంట దిగిందంట. మీ ఆవిడే సార్ కనిపించట్లేదు. కావాలా? లిల్లీ లిల్లీ ఆ ఎవరు వచ్చారండి? ఒకసారి చూస్తానంటారా? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? సూపర్, వండర్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? జంట సార్, జంట వచ్చింది చాలు. ఎల్లు నువ్వు లోపలికి ఎల్లు. ప్రతి ఒక్కరు ఎల్లు. ఏవండి తెల్లారిపోతుందండి, ఇకనైనా మొదలు పెడతా. దా దా. ఏవండి ఈసారి నేను వెళ్ళి డోర్ తీసొస్తాను. సరే అబ్బా కొత్త ఫిగర్ అంటే ఎలాగుంటుంది అనుకున్నాను. మీరు సూపర్ అండి. మీరు సూపర్ అండి. మేము ఒక్కసారి గట్టిగా కౌలించుకొని ఒక్క ముందు పెట్టుకోవాలండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏం చేస్తావో చెయ్యి. లోపల ఎలాగో పని జరగట్లేదు, నువ్వైనా చెయ్యి. మరి కరా. సార్ ఫుల్ ఎంజాయ్ నైట్. రండి సార్, ఇప్పటికైనా మనసు విప్పి మాట్లాడుకుందాం. మందు కొడుతూ. మనసు విప్పేందిరా, షెట్టు విప్పి మాట్లాడుకుందాంరా. మొత్తం విప్పి మాట్లాడుకుందారా. ఇప్పుడు ఆ పొట్టేడేరా స్టాంప్ కలెక్షన్, పెన్ కలెక్షన్, సెల్ కలెక్షన్స్. ఏంటి విషయాలు ఇంకా? మీ ఆవిడే సార్. మా ఆవిడ వాళ్ళకు అదేంటి సార్ కొడుతున్నారు? ఇంకెక్కడ ఆవిడ్రా, అది పాలతో చెప్పురా. ఆ ఛాన్స్ పాలోడు కొట్టేశాడా?